రష్మిక మందాన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఉదయపూర్ వేదికగా అతి తక్కువ మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఒకే రోజు 2 సార్లు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుక. ఉదయం తెలుగు సాంప్రదాయం, సాయంత్రం కొడవ కల్చర్ లో పెళ్లిలో. ఇక తెలుగు సాంప్రదాయం అంటే మనకు తెలిసిందే. కొడవ సాంప్రదాయ పెళ్లి ఎలా జరుగుతుంది, ఇందులోని కీలక అంశాలేంటి అన్న చర్చకు తెరలేచింది. ఈ డబుల్ వెడ్డింగ్ ధమాకా ప్రజెంట్ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. Vintage songs and a vintage couple and a vibe. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైటర్ శ్రీపాల్, అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా ఏకమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఇద్దరు 2 సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? వినయన, ఈ రోజు అయితే వివాహం ఉదయం ఉదయపూర్లోని రాజస్థాన్ ప్యాలెస్లోనైతే వివాహం జరిగిందని తెలుస్తుంది. 10 గంటల 10 నిమిషాలకి మన హిందూ సాంప్రదాయ ప్రకారం, తెలుగు సాంప్రదాయ ప్రకారం 10 నిమిషాలకైతే వివాహం జరిగింది. దీనికి పలువురు హాజరయ్యారు. మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియా పరంగా పెద్ద చర్చ తెలిసేస్తారు. ఎందుకంటే ఈరోజు 2 రకాల వివాహం జరగనుంది. కొడవ సాంప్రదాయం సాయంత్రం 4:30 గంటలకి, ఉదయం 10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే విజయ్ దేవరకొండతో వర్క్ చేసిన డైరెక్టర్స్ కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే అతి కొద్ది మంది ఈ వివాహానికి అయితే హాజరయ్యారు. ఇటు వంశీ పైడిపల్లి కావచ్చు, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, శివ నిర్వాహణ వీళ్ళు మాత్రమే హాజరయ్యారు. ఈరోజు రష్మిక మందన్నతో కూడా కొద్ది మంది, ఎందుకంటే తనతో వర్క్ చేసిన పుష్ప సినిమా టీం కావచ్చు, ఇటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఇటు పాన్ ఇండియా సినిమాలు తను చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా వివాహానికి అయితే హాజరైనట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే భారీ భద్రత కట్టుదిట్ట మధ్య అయితే అక్కడ ఒక్క ఫోటో కూడా రిలీజ్ కాకుండా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 2 డబల్ షాట్ వివాహం అయిన తర్వాతే, సాయంత్రం 4:30 గంటల తర్వాత 5 గంటలకు వీళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా, ఇటు పిఆర్ మీడియా ద్వారా కూడా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన పూర్తి వీడియోలు కావచ్చు, ఇటు ఫోటోలు కావచ్చు రిలీజ్ చేయనున్నారు. వినేనా శ్రీపాల్, ప్రస్తుతం రిసెప్షన్ ఎప్పుడు జరగవచ్చు? హైదరాబాద్ లోనే జరగవచ్చు, ఎందుకంటే ఈ ప్రస్తుతం పెళ్లి జస్ట్ 100 మెంబర్స్ ని మాత్రమే పిలిచారు. అండ్ రిసెప్షన్ కి తెలుగు హీరోయిన్స్ అందరూ కూడా వస్తారనుకోవచ్చా? అతి కొద్ది సన్నిహితుల మధ్య 100 మంది మాత్రమే హాజరయ్యారు. ఎందుకంటే ఇటు డైరెక్టర్స్ వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు హాజరైనప్పటికీ 4వ తారీఖు మార్చి 4 తాజ్ కృష్ణలో మాత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు వీళ్ళందరూ ఎందుకంటే ఇటు పొలిటికల్ భారీగా, ఎందుకంటే పొలిటికల్ వాళ్ళు, ఇటు సినిమా వాళ్ళు భారీగా హాజరయ్యి రిసెప్షన్కి 4వ తారీఖు అయితే వాళ్ళకి శుభాకాంక్షలు అయితే తెలియజేయనున్నారు. ఈ రకంగా ఎందుకంటే వీళ్ళు 100 మందికే వివాహానికి పిలిచినప్పటికీ రిసెప్షన్ మాత్రం భారీ స్థాయిలో పిలవనున్నారు, భారీ స్థాయిలో చేయనున్నారని కూడా తెలుస్తుంది. శ్రీపాల్, మనం చూస్తున్నాం అయితే విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు పెళ్లి ఎప్పుడెప్పుడు అని చూసి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. మరి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎప్పుడు వారు రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ వివాహం అయితే ఈరోజు జరిగింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ కోసము, వీళ్ళ వీడియోస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 2 కొడవ సాంప్రదాయంలో పెళ్లి అయిన తర్వాత ఈ 2 సాంప్రదాయాలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో రిలీజ్ చేయడానికైతే వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎవరి మీడియా వాళ్ళ పిఆర్ టీం కావచ్చు, ఇటు విజయ్ దేవరకొండ సన్నిహితులను అడిగినా కానీ ఈరోజు ఆ 2 పెళ్లిళ్ళు, అంటే 2 పెళ్లిళ్ళకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మాత్రం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మళ్ళీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. వినయనా. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. విజయ్ దేవరకొండది తెలుగు కుటుంబం కాబట్టి తెలుగు సాంప్రదాయంలో పెళ్లి జరగగా, రష్మిక మందాన కర్ణాటకలోని కూర్గ్ ఫ్యామిలీ అమ్మాయి కాబట్టి కొడవ కల్చర్ లో సాయంత్రం ఇంకోసారి పెళ్లి జరగనుంది. విరోష్ వెడ్డింగ్ కొడవ సాంప్రదాయంలో ఎలా జరుగుతుందనేది ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు కొడవ పెళ్లి అంటే ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా మారింది. తెలుగు పెళ్లిల్లో వధువు మెడలో వరుడు 3 ముళ్ళు వేస్తాడు. అంటే తెలుగు సాంప్రదాయంలో మాంగళ్యధరణ అత్యంత ముఖ్యమైన ఘట్టం. కానీ కొడవ సాంప్రదాయంలో ఇలాంటిది ఏదీ ఉండదు. కొడవ సాంప్రదాయంలో పురోహితులు ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే. కేవలం పూర్వీకుల ఆశీర్వాదాలు ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. ఇక తెలుగు పెళ్లిల్లో బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒడి బియ్యం, తలంబ్రాలు, అక్షింతలు అంటూ రకరకాలుగా బియ్యం వాడకం కనిపిస్తుంది.
కానీ కొడవ సాంప్రదాయంలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాసుల మూట పట్టుకొస్తుంది. Younger brother, we dedicate this beautiful surprise performance to my darling Bangaram. ఇక కొడవ సాంప్రదాయంలో వధూవరులు వస్త్రాధరణ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. మహిళలు కట్టుకునే చీర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వస్త్రాధరణి ఈ పెళ్లిల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇక పెళ్లి కూతురు తల్లికి కొడవ కల్చర్ లో ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక వంటల విషయానికి వస్తే కొడవ పెళ్లి వంటలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రాయల్ వెడ్డింగ్ లో ఫుడ్ మెనూ కూడా స్పెషలే. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేక బిసిబెలేబాత్, కూర్గ్ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందిస్తున్నారు. కొడవ సాంప్రదాయం ప్రకారం పోర్క్ కర్రీకి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో విరోష్ అనే ఎంబ్రాయిడరీతో స్పెషల్ డెకరేషన్ చేశారు. ఇప్పటికే విరోష్ పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఉదయ్పూర్ లోని మెమెంటోస్ ఐటీసీ హోటల్ ఈ డబుల్ వెడ్డింగ్ ధమాకా అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే మెహందీ ఈవెంట్, ఆ తర్వాత హల్దీ, సంగీత్ జరగ్గా ఇక చివరిగా పెళ్లి వేడుక. ఈ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలుగువారి సాంప్రదాయ పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం మరోమారు కొడవ సాంప్రదాయ పెళ్లి జరగనుంది. ఈ డబుల్ వెడ్డింగ్ కేవలం కొందరు ఎంపిక చేసిన కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రుల మధ్య జరుగుతుంది. తరుణ్ భాస్కర్, సందీప్ వంగ, వంశీ పైడిపల్లి, రాహుల్ రవిచంద్రన్, ఆషికా రంగనాథ్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. విరోష్ వెడ్డింగ్ కి హాజరైన సెలబ్రిటీస్ కోసం ఉదయ్పూర్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ ని బుక్ చేశారు. ప్రైవేట్ హ్యాలీప్యాడ్ గల ఈ రిసార్ట్ లో ఒక నైట్ కి 20,000 నుంచి 70,000 వరకు రెంట్ ఉంటుంది. సినీ, పొలిటికల్ విఐపీలు రావడంతో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిన వారి కోసం మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అత్యంత ఘనంగా జరగనుంది. విరోష్ పెళ్లి సందర్భంగా మోడీ సైతం శుభాకాంక్షలు చెప్తూ ఒక సందేశం పంపారు.